లేటెస్ట్ ప్రోగ్రామ్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. దేవుడి దీవెనని పొందండి. పవిత్రాత్మ తండ్రి దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు క్రీస్తు యొక్క మిత్రులారా, ఈరోజు మంగళవారం జూలై నెల 7వ తారీఖు. యేసయ్య ఈరోజు మనందరితో మాట్లాడుతున్నారు. పునీత మత్తయి గారు రాసిన శుభవార్త నుండి 9వ అధ్యాయము వచనములు 32 నుండి 38 వరకు. మోగ దెయ్యమును వెడలగొట్టుట. వారు పోగుచుండగా పిచాచం పట్టి నోటి మాట పడిపోయిన మోగవానిని ఒకరిని కొందరు యేసు వద్దకు తీసుకొని వచ్చిరి. దెయ్యం వెడలగొట్టబడినంతనే ఆ వ్యక్తి మాట్లాడసాగెను. అప్పుడు ఆ చెట్టు ప్రజలు ఎల్లరూ ఆశ్చర్యపడుచు, ఇజ్రాయేలు జనుల్లో ఇట్టిది మేము ఎన్నడను ఎరుగము అనిరి. కానీ పరిసయ్యులు పిచాచముల నాయకుని సహాయంతో ఇతడు పిచాచములను వెడలగొట్టుచున్నాడు అని ఈసడించిరి. యేసు కారుణ్యము. యేసు అన్ని పట్టణములకు గ్రామములకు తిరిగి ప్రార్థనా మందిరములలో బోధించుచు పరలోక రాజ్యమును గురించిన సువార్తను ప్రజలకు ప్రకటించుచు జనుల వ్యాధి బాధలనెల్లా పోగొట్టుచుండెను. నిస్సహాయులై బాధలతో మ్రగ్గుచు కాపరిలేని గొర్రెల వలె చెదరి ఉన్న జనసమూహమును చూసి ఆ కరుణామయుని కడుపు తరుక్కుని పోయెను. అప్పుడు యేసు తన శిష్యులతో, పంట మిక్కటము కానీ కోతగాండ్రు తక్కువ కావున పంటను సేకరించుటకు కావలసిన కోతగాండ్రును పంపవలసినదిగా పంట యజమానికి మనవి చేయుడు అని పలికెను. ఇది ప్రభు అయిన క్రీస్తుని యొక్క వాక్కు. క్రీస్తు ప్రభువా, మీకు స్తుతి మహిమ కలుగునుగాక. ఆమేన్. తండ్రి వందనం, యేసయ్య వందనం, పరిశుద్ధాత్మ దేవ వందనం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య ఈరోజు మనందరికీ 2 విషయాలను తెలియజేస్తున్నారు. మోగ దెయ్యమును వెడలగొట్టడం. యేసయ్య దగ్గరకు ఒక మోగ దెయ్యం పట్టిన వ్యక్తిని యేసయ్య దగ్గరికి తీసుకుని వస్తున్నారు. ప్రభు క్రీస్తు ఆయన తాకినంత మాత్రమే, ఆయన దగ్గర వచ్చినంత మాత్రమే ఆ మోగ దెయ్యం విడిచి వెళ్ళిపోయి ఆ యువకుడు మాట్లాడసాగాడు. నాలుగు పుట్టుక నుండి కూడా ఆయన మోగతో, అంటే దెయ్యం పట్టి ఉన్నాడు, మాట పడిపోయింది, లేకపోయేవాడు. కానీ ఇప్పుడు ప్రభు క్రీస్తు దగ్గరికి రాగానే ఆయనకు దెయ్యం విడిచిపెట్టి పారిపోయింది, ఆయనకు మాటలు కూడా వచ్చాయి. ఇది చూసి అక్కడ ఉన్న ఇజ్రాయేలు ప్రజలు, పెద్దలు, ప్రధానార్చులు, ధర్మశాస్త్ర బోధకులు వీళ్ళందరూ చూసి ఆశ్చర్యపడిపోతున్నారు. ఇజ్రాయేల్లో ఇలాంటి కార్యం చేసే గొప్ప వ్యక్తులు మేము ఇప్పటికొచ్చి చూడలేదని ప్రజలందరూ ఒకరికొకరు సాక్ష్యం పలుకుంటున్నారు. కానీ పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు వీళ్ళు మాత్రం కుట్రలతోనూ కుతంత్రాలతో ఆలోచిస్తున్నారు. ఈయన దెయ్యాలకు అధిపతి అయిన దాని శక్తితో ఈ దెయ్యాలను వెడలగొడుతున్నాడు అని తప్పుడు ప్రచారం చేశారు దుష్ట యాదవులు. అప్పుడు ఉన్నారు, ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. దుష్టత్వము, దుష్టుడు ఎప్పుడు అప్పటికి వాళ్ళు ఆ దుష్టుడుగానే ఉన్నారు. ప్రభు క్రీస్తు యొక్క మిత్రులారా, కాబట్టి దుష్టుడికి, దుష్టత్వానికి అంతం లేదు. అది లోకాంత్యం వరకు దుష్టుడు కూడా ఉంటాడు. చూడండి, అప్పుడేం జరిగింది, ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు దుష్టులు. ప్రభు క్రీస్తు అద్భుతాలు చేస్తూ ఉంటే దెయ్యాల సహాయం ద్వారా ఈయన అద్భుతాలు చేస్తున్నాడు, దెయ్యాలు వెడలగొడుతున్నాడని తప్పుడు ప్రచారం చేసి ఆయనకు చెడ్డ పేరు రావాలని ఈ దుష్టులు ఏం చేశారంటే తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఏదైనా ఒక మంచి పని చేసామంటే, దేవుళ్ళో కార్యం చేసామంటే, దుష్టుడు మన దగ్గరే ఉండి ఆడి కళ్ళు ఇలా 100 కళ్ళు ఎట్టుకొని చూసుకొని ఆ దుష్టుడు ఏం చేస్తాడంటే మన మీద తప్పుడు ప్రచారం చేస్తూ ఉంటాడు. గుర్తుపెట్టుకోండి, దేవుడికి ఆడి కోసం ప్రార్థన చేయాలి. యేసయ్యా, దుష్టుడి బారి నుండి మమ్మల్ని రక్షించండి అయ్యా అని మనం
ప్రార్థన చేసుకోవాలి ప్రతిరోజు కూడా. మరి రెండవ వాక్యంగా దేవుని కారుణ్యం. యేసు అన్ని పట్టణాల్లో గ్రామాల్లోనూ తిరుగుచు, పల్లెల్లోనూ పట్టణాల్లోనూ గ్రామాల్లో తిరుగుచు దేవాలయంలో ప్రభు క్రీస్తు దేవుని సువార్తను అందిస్తూ ఆ ఊళ్ళలో, ఆ పట్టణాల్లో, ఆ పల్లెల్లో ఉన్న వ్యాధి బాధలతో ఉన్న వారికి స్వస్థతలను వసుకుతూ, దెయ్యాలు పట్టిన వారిని పీడ పిశాచుల బారి నుండి రక్షిస్తూ, అనేక రకాలైన వ్యాధి బాధలతో ఉన్న వారికి స్వస్థతనిస్తూ వాళ్ళందరికి కూడా సహాయం చేస్తూ ఉండేవారు. వాళ్ళందరినీ చూసి కాపరి లేని గొర్రెల వాళ్ళు ఉన్నారు వీళ్ళు అని ఆయన మనసు తరుక్కొని పోయింది. ఆయన కారుణ్యం వాళ్ళ మీద కురిపించి వీళ్ళు నెలగానే నేను బాగు చేయాలి, వీళ్ళకి స్వస్థతను అనుగ్రహించాలి అని యేసయ్య ప్రతి ఊర్లో కూడా, ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో, ఆయన వెళ్ళిన ప్రతి స్థలంలో కూడా అనారోగ్యంతో బాధపడుతున్న అందరికీ విడుదల, స్వస్థతను అనుగ్రహించారు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి అలాంటి వ్యక్తి ఈరోజు మనకు సహాయం చేయరా యేసయ్య? మనకు వచ్చిన వ్యాధి బాధలకు ఆయన స్వస్థతనివ్వరా? ఇస్తారు. నమ్మికతో, విశ్వాసంతో ఆయన్ని మనం వేడుకుందాం. ప్రభు క్రీస్తు మనకి సంపూర్ణమైన ఆరోగ్యం, శక్తి, ధైర్యాన్ని, ఆనందాన్ని, సంతోషాన్ని, ఆయుష్ని మనకిస్తాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ప్రభువా, యేసయ్య ఈ చిన్న వాక్య పరిచర్యను ప్రతి ఒక్కరిలో మీ పరిశుద్ధాత్మను నింపి మీ సేవలో మమ్మల్ని నడిపించమని బ్రతిమాలుతున్నాం దేవా. ఏ ఆపదలైన ఆరోగ్యాలు రాకుండా కాపాడండి తండ్రి. దుష్టుని బారిన మమ్మల్ని రక్షించమని ఈ మనవలన్నీ మా నాథుడు మీకే కుమారుడైన నజరుడైన యేసు నామములో మమ్మల్ని ఫలింపజేయమని బ్రతిమాలుతున్నాం అబ్బా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మేము దీవించిన గాక. ఆమేన్.